వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎవరికి కావాలి మీరు నిర్మించే ప్రపంచ స్థాయి నగరాలు? ప్రత్యేక విమానాల్లో తిరిగే ప్రభువులారా, బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని గెలిపించిన పాపానికి ప్రజలు పడుతున్న పాట్లు ఒకసారి నేలపైకి దిగి చూడండి. రహదారులు, విద్య, వైద్యం వంటివి ప్రజలకు చేరువ చేయండి. ఆ తర్వాత మీరు రాకెట్లు ఎగరేయండి, ప్రపంచ స్థాయి నగరాలు కట్టుకోండి, పుష్పక విమానాల్లో విహారాలు చేసుకోండి. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫెయిల్డ్ కూటమి అని ఆర్ఏ శ్యామల సోషల్ మీడియాలో పడి ఓ పని చేసింది. పేపర్ ఆర్టికల్ చూస్తే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి ఒక యువకుడు, గ్రామానికి రోడ్డు లేక శవాన్ని కట్టుకొని మోసుకుంటూ తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయ విదారక ఘటన. గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వం. ఇది వార్త. పార్వతీపురం మన్యం జిల్లాలో. పార్వతీపురం మన్యం జిల్లాకి ఎంపీ గారు ఎవరున్నారండి? ఎంపీ. మరి ఎంపీ గారు ఎంపీ ల్యాడ్స్ నిధులతో కూడా రోడ్లు వేయించలేకపోయారా? లేదంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి నేనే ఏదో చేసేసాను అన్నటువంటి మాట అన్నారు కదా, మరి అప్పుడు ఏం చేశారు? 5 ఏళ్ల పాటు రోడ్లు వేయలేదా? సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారినో లేదంటే చంద్రబాబు నాయుడు గారినో ఎవరినో వత్తాసు పలకడానికో ఇంకోటి మాట్లాడేటువంటి మాటలు కాదు, ప్రజల్లో ఉన్నటువంటిదే. పని చేయకపోతే ఎవడైతే ఏంటి? ఆ చంద్రబాబు అయితే ఏంటి, జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, నరేంద్ర మోడీ అయితే ఏంటి, ఇంకొకడైతే ఏంటి? పని చెయ్యకపోతే గిరిజన గ్రామాలకి రోడ్లు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో గిరిజన గ్రామాలకి రోడ్లు వేస్తూనే ఉన్నారు, శాంక్షన్ చేసి వరుసగా వేస్తూనే ఉన్నారు. అడగడం పాపం, ఎక్కడన్నా ఎవరన్నా అడుగుతున్నారు అంటే మార్నింగ్ కల్లా అప్రూవల్స్ వస్తున్నాయి, తీసుకెళ్ళి రోడ్లు వేయిస్తున్నారు. వాస్తవంగా జరుగుతున్నాయి, ఎక్కడ పనులు అయితే ఆగట్ల. పనిచేసేవాడిని కెలికి కావాలని చెప్పి ఇబ్బంది పెట్టడం కాకపోతే ఏమనాలి? ఇది అది ఒకటి. అండ్ నిజంగా జరిగింది హృదయ విదారక ఘటన. ఇదే కాదు, మన గుంటూరులో కూడా శవాన్ని తీసుకెళ్ళడానికి లేక 2000, 3000 అంతా అడిగారని చెప్పి బండి మీద తీసుకుని వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి. అక్కడ కూడా ఎమ్మెల్యే గారు గడ్డి పెట్టడం జరిగింది. ఆ మూమెంట్కి ప్రభుత్వం తప్పు చేసింది. ఇక్కడ ఏంటి ఈ నిర్వహణ లేకపోవడం అని చెప్పని. ఇక్కడ కూడా పంచాయతీరాజ్ నుంచా లేదంటే ఆర్ఎండ్బి నుంచా ఏదో ఒకటి గిరిజన గ్రామాలకి రోడ్లు అనేవి ఎవరిని ఇక్కడ నిందించాలి అంటే ఏ ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరిని నిందించాల్సిందే. దశాబ్దాలుగా లేవు. ఈరోజు కొత్తగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్డు మొత్తం అంతా కూడా వరదలకు కొట్టుకెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వేయట్లేదు, రోడ్లు నిర్వహణ ఏం లేదు, నిర్లక్ష్యంగానే ఉంది అనుకోవడానికి ఏం లేదు. దశాబ్దాల తరబడి రోడ్లు లేవు. ఎందుకని అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం లేదు అన్నదానికి సమాధానం చెప్పగలుగుతారా సోకాల్డ్ మేధావులు, అధికార ప్రతినిధులు? ప్రపంచ స్థాయి నగరాలు కట్టాలంటే అక్కడ రోడ్డు ఎందుకు వెయ్యట్లేదో నిలదీయాల్సింది పోయి అమరావతి రాజధాని కడుతున్నారు అన్న దాని మీద అక్కసు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అమరావతి అంటేనే నచ్చదు కాబట్టి దాని మీద అక్కసు ఎలా చూపించాలి అనేటువంటి పాయింట్లో ఇవన్నీ మాట్లాడుతున్నారు. రహదారులు, విద్య, వైద్యం వంటివి ప్రజలకు చేరువ చేయండి. ఏం చేశారు మరి? 5 ఏళ్లలో రహదారులు ఏమైనా ప్రజలకు చేరువ చేశారా? ఇప్పుడు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం. సో ప్రజలు కాస్త గమనించండి. తప్పు ఉంది అంటే కూటమినైనా సరే నిలదీయాల్సిందే. ఏం తప్పు, ఎందుకు తప్పు జరుగుతోంది అని. అందులో ఎటువంటి మొహమాటం కూడా లేదు. పని చేయనప్పుడు ఎవడైతే ఏంటి? చంద్రబాబు అయితే ఏంటి, జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, లోకేష్ అయితే ఏంటి, నరేంద్ర మోడీ అయితే ఏంటి, అమిత్ షా అయితే ఏంటి, ఎవరైతే ఏంటి పని చేయనప్పుడు? ఇది ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి మాట. అంతేగాని ప్రతిదానికి వేరే దాన్ని లింక్ పెట్టే అమరావతి మీద అక్కసు చూపిస్తాం అంటే పద్ధతి కాదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఇంకొక మాట. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.